ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన కన్యారాశి భక్తులారా, ఈ వీడియోను మీరు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. సాయిబాబా ఆశీస్సులతో మీ జీవితంలో నిలిచిపోయిన మార్గాలు తిరిగి తెరుచుకునే దైవ సమయం ఇది. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 994979. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్న భయం, అయోమయం, ఆగిపోయిన పనులు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ 4 రోజులు కన్యారాశివారికి విధి పరీక్ష కాదు, విధి వరం. మీరు ఊహించని చోటనుంచి సహాయం వస్తుంది. మీరు మౌనంగా చేసిన ప్రార్థనకు సాయిబాబా ఇప్పుడే సమాధానమిస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇప్పుడే మీ భక్తిని చూపించండి. ఓం శ్రీ సాయిరామని తప్పకుండా కామెంట్లో రాయండి. వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, కన్యారాశి మిత్రులతో షేర్ చేయండి. రాశీచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సాయిబాబా ఆశీస్సులు ప్రతిరోజూ పొందండి. సాయి కృప మీతో ఉంది. మీ భవిష్యత్తు ఇప్పుడు మారబోతోంది. గ్రహస్థితి ప్రభావం, మీ ఆలోచనలకు దైవ స్పష్టత. కన్యారాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు ప్రధాన కారణం బుధగ్రహ ప్రభావం. బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, మాటలు అన్నింటిపైనా ఇప్పుడు గ్రహాల ప్రభావం బలంగా పనిచేస్తోంది. గత కొన్ని రోజులుగా మీరు ఏ పని చేసినా ఒక రకమైన అయోమయం, ఇది సరైనదా కాదా అనే అంతర్గత ప్రశ్న మీను వేధించి ఉంటుంది. కానీ గురువారం ఉదయం నుంచి ఆ స్థితి పూర్తిగా మారుతుంది. మీ మనస్సులో ఒక విచిత్రమైన శాంతి మొదలవుతుంది. ఒకే సమస్యను మీరు నిన్న ఎలా చూశారో ఈరోజు అలా చూడరు. అదే సమస్యలో మీకు కొత్త దారి కనిపిస్తుంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది దైవం మీకిచ్చే మానసిక స్పష్టత. మీరు తీసుకునే నిర్ణయాలు ఇకపై భావోద్వేగంతో కాకుండా బుద్ధితో తీసుకుంటారు. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో మీరు చెప్పే మాటలకు బలం పెరుగుతుంది. ఇతరులు మీ మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు కూడా మీ ఆలోచనల లోతును అర్థం చేసుకుంటారు. ఇది కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో దక్కే అత్యంత విలువైన వరం. ఆర్థిక పరిస్థితి, ఆగిపోయిన డబ్బు కదలడం ప్రారంభం. డబ్బు విషయంలో కన్యారాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంపాదించడమే కాదు, దాచుకోవడం కూడా మీ స్వభావం. కాని గత కొన్ని రోజులుగా ఎంత ప్రయత్నించినా డబ్బు చేతిలో నిలవడం లేదు, లేదా రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంది. ఈ పరిస్థితి వల్ల మీరు లోపల చాలా ఒత్తిడికి గురయ్యారు. కాని ఈ 4 రోజులు, ముఖ్యంగా శుక్రవారం నుంచి మీ ఆర్థిక చక్రం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న మొత్తం మీ చేతికి రావచ్చు. అది పెద్ద మొత్తం కాకపోయినా మీ మనస్సుకు చాలా ఊరట ఇస్తుంది. ఇంకా ఆశ ఉంది అనే నమ్మకాన్ని మళ్లీ పెంచుతుంది. గతంలో ఇచ్చిన అప్పు, లేదా ఆగిపోయిన పేమెంటు, లేదా అకస్మాత్తుగా వచ్చిన ఆదాయం, ఏదో ఒక రూపంలో డబ్బు చలనం మొదలవుతుంది. కాని ఇక్కడొక హెచ్చరిక కూడా ఉంది. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు చెయ్యాలనే ఆలోచన మీకు వస్తుంది. దయచేసి అలా చెయ్యవద్దు. ఈ డబ్బు దేవుడు మీకిచ్చిన సిగ్నల్. ఇది ఇంకా పెద్ద మార్పుకు మొదటి అడుగు. ఉద్యోగం మరియు వ్యాపారం, మీ విలువ బయటపడే సమయం. కన్యారాశి ఉద్యోగస్తులారా, మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని చాలా కాలంగా బాధపడుతున్నారు. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తారు, కానీ పేరు మాత్రం ఇతరులకు వెళ్ళిపోతుంది. ఈ అన్యాయం త్వరలోనే ముగియబోతోంది. ఈ 4 రోజుల్లో మీ పని గురించి పై అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీరు ఇంతవరకు చేసిన ఒక పని ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దాని ద్వారా మీపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజులు చాలా కీలకం. కొత్త ఆలోచనలు మీకు వస్తాయి, కానీ వాటిని వెంటనే అమలు చేయకండి. శనివారం వరకు ఆలోచనలను మాత్రమే సేకరించండి. ఆదివారం తర్వాత తీసుకునే నిర్ణయం మీ వ్యాపారానికి స్థిరత్వాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద సమస్యగా మారుతుంది. కాని మీరు ఓర్పుగా వ్యవహరిస్తే చివరకు లాభం మీవైపే ఉంటుంది. కుటుంబ జీవితం, మౌనం మీకు ఆయుధం. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి కుటుంబం విషయంలో పరీక్ష ఉంటుంది.
మీరు మంచికే మాట్లాడినా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశముంది. ఇక్కడ మీకు దైవమిచ్చే సూచన ఒక్కటే: మౌనం. మీరు ప్రతి విషయానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉన్న కొద్దీ ఎదుటివారి తప్పు వారికే అర్థమవుతుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. సాధారణంగా మౌనం ఓటమిగా భావిస్తారు. కాని ఈ 4 రోజుల్లో మౌనం మీకు విజయ ఆయుధం. ఆదివారం నాటికి కుటుంబంలో పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీపై వచ్చిన ఆరోపణలు తానే తానుగా తొలగిపోతాయి. కుటుంబంలో మీ విలువ మరింత పెరుగుతుంది. దైవ సంకేతం, కళ, సంకేతం లేదా అకస్మాత్తు అనుభవం. కన్యారాశివారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక దైవ సంకేతం తప్పకుండా కనిపిస్తుంది. ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి అది కల రూపంలో రావచ్చు. మరికొందరికి అకస్మాత్తుగా వినిపించే మాట, కనిపించే సంఖ్య లేదా ఒక సాధారణ సంఘటన ద్వారా రావచ్చు. కానీ మీరు లోతుగా గమనిస్తే అది సాధారణం కాదని మీ మనసే చెబుతుంది. ముఖ్యంగా గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున వచ్చే కల చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆ కలలో దేవాలయం, దీపం, నీరు, తెల్లని వస్త్రాలు లేదా ఎవరైనా ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే అది మీ జీవితంలో దైవ అనుగ్రహం ప్రారంభమైందని సంకేతం. గతంలో మీరు చేసిన ఒక మంచి పని, ఎవరికైనా చేసిన సహాయం ఇప్పుడు ఫలించబోతోంది. కొందరు ఇది నా ఊహేమో అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ కన్యారాశివారికి ఈ సంకేతం చాలా కీలకం. ఈ రోజుల్లో మీకు వచ్చే అంతర్గత భావాలను, హృదయంలో వినిపించే మాటలను ఎప్పటికీ తక్కువ అంచనా వెయ్యకండి. దేవుడు ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడుతున్న సమయమిది. ఆరోగ్యం. శరీరానికి కాదు, మనస్సుకు విశ్రాంతి అవసరం. కన్యారాశివారి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా శరీరంతో కాకుండా మనస్సుతో మొదలవుతాయి. ఎక్కువ ఆలోచించడం, ప్రతి విషయాన్ని లోతుగా తీసుకోవడం, ఇతరుల బాధలను కూడా తమ బాధలా అనుభవించడం, ఇవన్నీ మీకు తెలియకుండానే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ 4 రోజుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవి శాశ్వత సమస్యలు కావు. ఇక్కడ దైవసూచన ఏమిటంటే మీరు కాస్త ఆగాలి. ప్రతిదీ మీ భుజాలపైసే వేసుకోవలసిన అవసరం లేదు. ముఖ్యంగా శనివారం నాడు మీరు ఒంటరిగా కూర్చుని 10 నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ఒక సాధారణ ధ్యానంలా గనిపించినా మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఆదివారం నాటికి మీరు మళ్లీ శక్తివంతంగా అనిపించుకుంటారు. ఈ రోజుల్లో మందుల కన్నా మానసిక విశ్రాంతే అసలు ఔషధం. శత్రువులు, నిందలు నిజం తానే బయటపడే సమయం. కన్యారాశివారి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరికీ హాని చేయకపోయినా కొంతమంది మీపై అసూయతో నిందలు వేస్తారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. గతంలో మీరు ఈ కారణంగా చాలా బాధపడ్డారు. నేను ఏం తప్పు చేశాను అని మీ మనసు ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ ఈ 4 రోజులు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉంటే చాలు. శనివారం నాడు ఒక సంఘటన జరుగుతుంది. అది మీపై ఉన్న అపవాదాలను తానే తొలగిస్తుంది. మీరు మౌనంగా ఉన్నా మీ పక్షాన పరిస్థితులు మారతాయి. శత్రువులు తమ మాటల్లో తామే చిక్కుకుపోతారు. ఇది దైవ న్యాయం. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. దేవుడు మీ తరఫున పనిచేస్తున్నాడు. మీరు శాంతిగా ఉండండి. చివరకు గెలిచేది మీరు మాత్రమే. ప్రేమ జీవితం మరియు సంబంధాలు. నిజం వెలుగులోకి వచ్చే దశ. కన్యారాశివారికి సంబంధాలు చాలా విలువైనవి. మీరు ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడతారు. కానీ గత కొంతకాలంగా మీ ప్రేమ జీవితం లేదా వైవాహిక జీవితంలో ఒక రకమైన దూరం, సందేహం లేదా చెప్పలేని బాధ ఉండి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ బాధకు కారణమేమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొందరికి బాధ కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. మీ జీవితంలో నిజంగా మీతో ఉండాల్సిన వారు ఎవరో, కేవలం అవసరం కోసం దగ్గరగా ఉన్నవారు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. శుక్రవారం లేదా శనివారం నాడు ఒక సంభాషణ జరుగుతుంది. అది మీ జీవితానికి మలుపు తిప్పుతుంది. మీరు భయపడకండి. నిజం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, కానీ అదే మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఆదివారం నాటికి మీ మనసులో ఒక తేలికపాటి భావన ఏర్పడుతుంది. మీరు ఇక బరువు మోస్తున్నట్టు అనిపించదు. ఇదే దైవకృప. విద్యార్థులు, నేర్చుకునే రంగం. విజయం దిశగా స్పష్టమైన అడుగులు. కన్యారాశి విద్యార్థులారా, గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదనే భావన మీ మనసును కుంగదీసి ఉంటుంది. చదువులో ఏకాగ్రత తగ్గడం, గుర్తించుకోవడంలో సమస్యలు, లేదా నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం మిమ్మల్ని వెంటాడి ఉంటుంది. కానీ ఈ 4 రోజులు మీకు మానసిక మలుపు తీసుకువస్తాయి. ముఖ్యంగా గురువారం నుంచి మీ చదువుకై ఆసక్తి తిరిగి పెరుగుతుంది.
ఒక విషయం అర్థం కాకపోయినా అదే విషయం ఇంకొక విధంగా ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఎంట్రన్స్ టెస్ట్లకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా కీలకమైన సమయం. మీరు ఇప్పటివరకు చేసిన కష్టం వృధా కాలేదు అని దైవం మీకు చూపించబోతోంది. శుక్రవారం లేదా శనివారం ఒక మంచి వార్త వినే అవకాశముంది. అది మార్కులు కావచ్చు, రిజల్ట్ కావచ్చు, లేదా గురువు లేదా మెంటర్ నుంచి వచ్చే ప్రోత్సాహం కావచ్చు. కన్యారాశి విద్యార్థులు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇతరులతో పోల్చుకుంటే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే విజయం తప్పదు. ఈ 4 రోజులు మీ భవిష్యత్తు పునాదిని బలంగా వేసే రోజులు. ఆస్తి వ్యవహారాలు, ఇల్లు, భూమి, డాక్యుమెంట్స్పై శుభ సంకేతాలు. కన్యారాశివారికి ఆస్తి సంబంధిత విషయాలు చాలా సున్నితమైనవి. ఇల్లు కొనాలి, భూమి అమ్మాలి, లేదా కుటుంబ ఆస్తి విషయంలో ఏదో ఒక సమస్య నడుస్తూ ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. పూర్తిగా తుది నిర్ణయం కాకపోయినా ఒక స్పష్టత వస్తుంది. ఇది సాధ్యం కాదు అనుకున్న పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఈ సమయంలో మీరు పత్రాలు, ఒప్పందాలు, సంతకాలు చేసే ముందు 2 సార్లు చదవాలి. తొందరపడితే నష్టం వచ్చే అవకాశముంది. శుక్రవారం నాడు ఆస్తి విషయాల్లో చర్చలు జరగవచ్చు. శనివారం నాడు ఒక కీలక సమాచారం తెలుస్తుంది. ఆదివారం నాటికి మీ మనసులో భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది. ఈ ఆస్తి వ్యవహారం చివరకు మీకే అనుకూలంగా ముగుస్తుంది. ఓర్పు మీకిక్కడ కీలకం. ప్రయాణ సూచనలు. అనుకోని ప్రయాణం, అనుకోని లాభం. కన్యారాశివారి జీవితంలో ప్రయాణాలు చాలాసార్లు విధి మలుపులుగా మారతాయి. ఈ 4 రోజుల్లో ఒక అనుకోని ప్రయాణం చేసే అవకాశం ఉంది. అది ఉద్యోగం కోసం కావచ్చు, కుటుంబ కారణంగా కావచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. మొదట ఈ ప్రయాణం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇప్పుడెందుకు అనే ప్రశ్న మీలో రావచ్చు. కానీ ప్రయాణం పూర్తయ్యేలోపు మీ అభిప్రాయం పూర్తిగా మారుతుంది. ఈ ప్రయాణం ద్వారా మీరొక వ్యక్తిని కలుస్తారు, లేదా ఒక సమాచారం తెలుసుకుంటారు. అదే మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గురువారం లేదా ఆదివారం చేసిన ప్రయాణం శుభ ఫలితాలనిస్తుంది. శనివారం ప్రయాణం చేస్తే కాస్త జాగ్రత్త అవసరం. కన్యారాశివారు ఈ సమయంలో ప్రయాణాల్లో తొందరపడకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఈ ప్రయాణం మీకు ఆర్థికంగా కాకపోయినా జీవిత దృష్టిలో లాభం ఇస్తుంది. రుణాలు, అప్పులు. భారమైన భారం తగ్గే దశ. కన్యారాశివారు, అప్పులు మీకు కేవలం ఆర్థిక సమస్య కాదు, మానసిక భారంగా కూడా మారతాయి. ఎప్పుడు తీరుతాయి అనే ఆలోచన మీ నిద్రను కూడా దూరం చేసి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ భారంలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. పూర్తిగా అప్పులు తీరకపోయినా ఒక దారి కనిపిస్తుంది. ఒక వ్యక్తి నుంచి సహాయం రావచ్చు, లేదా రుణాన్ని రీషెడ్యూల్ చేసే అవకాశం వస్తుంది. ఇది దైవం మీకిస్తున్న ఊరట. ఈ సమయంలో మీరు కొత్త అప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. చిన్న మొత్తమైనా సరే అప్పు తగ్గించే దిశగా అడుగు వేస్తే దానికి దైవ సహాయం తప్పకుండా ఉంటుంది. శనివారం నాడు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. అప్పుల విషయంలో మీరు నిజాయితీగా ఉంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. సంతాన భాగ్యం. ఆందోళనలకు ముగింపు, ఆశలకు ఆరంభం. కన్యారాశివారు, సంతానం విషయంలో మీ హృదయంలో చాలా కాలంగా ఒక చెప్పలేని ఆందోళన ఉంది. కొందరికి పిల్లల చదువు, భవిష్యత్తు గురించి భయం, మరికొందరికి సంతానం కలగడంలో ఆలస్యం, ఇంకొందరికి పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన గురించి మానసిక ఒత్తిడి. కానీ ఈ 4 రోజులు మీకు ఊరటనిచ్చే సంకేతాలు తీసుకొస్తాయి. గురువారం లేదా శుక్రవారం నాడు పిల్లల నుంచి వచ్చే ఒక చిన్న మాట లేదా వారి నుంచి వచ్చే ఒక ఫలితం మీ మనస్సుని చాలా తేలిక చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మీ ప్రార్థనలను ఆలస్యం చేస్తాడు, కానీ నిరాకరించడు. ఇప్పటివరకు మీరు చేసిన కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించే దశకు వచ్చాయి. పిల్లల చదువులో మెరుగుదల కనిపిస్తుంది. కొందరికి గురువులు లేదా పెద్దల నుంచి మంచి మాటలు వినిపించే అవకాశం ఉంది. సంతానం లేనివారు ఈ రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశమూ ఉంది. ఇది తక్షణ ఫలితం కాకపోయినా ఆశను బలపరిచే దైవ సంకేతం. ఈ సమయంలో మీరు ఆందోళన కన్నా విశ్వాసాన్ని పెంచుకుంటే దైవకృప మరింత త్వరగా పనిచేస్తుంది. ఉద్యోగ మార్పు, కొత్త అవకాశాలు. తొందరవద్దు, సమయం మీ పక్షంలోనే ఉంది. కన్యారాశివారికి ఉద్యోగం కేవలం ఉపాధి కాదు, అది ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. అందుకే ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోతే అది మీ మనస్సుని లోపల నుంచే తినేస్తుంది. గత కొంతకాలంగా ఇదే ఉద్యోగంలో ఉండాలా, మారాలా అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతోంది. ఈ 4 రోజులు ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వవు, కానీ సరైన దిశను చూపిస్తాయి.
ఈ సమయంలో కొత్త ఆఫర్లు వినిపించవచ్చు, లేదా ఎవరో మీకు కొత్త అవకాశాల గురించి చెప్పవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఇది చాలా ముఖ్యం. శుక్రవారం లేదా శనివారం వచ్చిన ఆఫర్ ఆకర్షణీయంగా అనిపించినా లోతుగా ఆలోచించాలి. ఆదివారం తర్వాత మీ మనస్సులో స్పష్టత పెరుగుతుంది. మీరు తొందరపడకుండా ఉంటే రాబోయే రోజుల్లో మరింత మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. దేవుడు మీను ఎక్కడ ఉంచాలో నిర్ణయించేశాడు. మీరు కాస్త ఓపిక పట్టాలి అంతే. మిత్రుల సహాయం. పాత బంధం కొత్త దారి చూపిస్తుంది. కన్యారాశివారి జీవితంలో స్నేహం చాలా పవిత్రమైనది. మీరు ఒకరిని మిత్రుడిగా స్వీకరించారంటే చివరి వరకు నమ్ముతారు. కానీ గతంలో కొంతమంది మిత్రుల వల్ల మీరు నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు ఎవరి మీద పూర్తిగా ఆధారపడకుండా మీ సమస్యలను మీరే భరించే అలవాటు చేసుకున్నారు. కానీ ఈ 4 రోజులు ఒక పాత మిత్రుడు లేదా పరిచయ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి మీకు డబ్బుతో కాకపోయినా మాటతో, సలహాతో లేదా సరైన మార్గం చూపించడం ద్వారా చాలా సహాయం చేస్తాడు. మీరు ఒక సమస్యకు పరిష్కారం వెతుకుతున్నప్పుడు ఈ వ్యక్తి చెప్పే ఒక్క వాక్యం మీకు కళ్ళెదుట వెలుగు చూపిస్తుంది. ఇంత సింపుల్గా ఉందా పరిష్కారం అని మీరు ఆశ్చర్యపోతారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవం మీకు పంపిన సహాయం. ఈ సమయంలో మీరు అహంకారాన్ని పక్కన పెట్టి సహాయం స్వీకరిస్తే మీ ప్రయాణం చాలా సులభమవుతుంది. పేరు, ప్రతిష్ఠ మరియు గౌరవం. మౌనంగా చేసిన పని మాట్లాడుతుంది. కన్యారాశివారు, మీరు చేసే మంచి పనులకు మీరు ఎప్పుడూ డప్పు కొట్టరు. నిశ్శబ్దంగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ లోపల మాత్రం నన్నెవ్వరూ గుర్తించట్లేదు అనే బాధ ఉంటుంది. ఈ 4 రోజులు ఆ బాధకు సమాధానమిస్తాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని, ఒక నిజాయితీ నిర్ణయం లేదా ఒకరికోసం చేసిన త్యాగం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సమాజంలో, కార్యాలయంలో లేదా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ గురించి మంచిగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆదివారం నాడు మీరు వినే ఒక ప్రశంస మీ మనసును చాలా తృప్తిపరుస్తుంది. ఇది మీ అహంకారాన్ని పెంచడానికి కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి దైవం ఇస్తున్న వరం. మీరు సరైన దారిలో ఉన్నారని దేవుడు మీకిచ్చే ధృవీకరణ ఇదే. ఆధ్యాత్మిక ప్రగతి. మీలో మేల్కొంటున్న అంతర్గత శక్తి. కన్యారాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కనిపించని కానీ చాలా శక్తివంతమైన మార్పు జరుగుతుంది. అది బయట కనిపించే మార్పు కాదు, లోపల జరిగే మార్పు. గతంలో మీకు దేవుడిపై నమ్మకం ఉన్నా ఇప్పుడా నమ్మకం మరింత లోతుగా మారుతుంది. ఒక్కసారిగా పూజ చెయ్యాలనే కోరిక, మంత్రం జపించాలనే తపన లేదా ఒంటరిగా కూర్చొని ఆలోచించాలనే భావన మీలో పెరుగుతుంది. ఇది సాధారణ భావోద్వేగం కాదు, ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఇప్పటివరకు మీరు నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్న చోట ఇప్పుడు నన్ను నడిపించే శక్తి ఒకటి ఉంది అనే భావన మొదలవుతుంది. మీ జీవితంలో జరిగిన కష్టాలు ఎందుకు జరిగాయో ఇప్పుడు మీకు అర్థమవడం ప్రారంభమవుతుంది. ఈ అవగాహన మీను బలహీనుడిని కాదు, మరింత బలమైన వ్యక్తిని చేస్తుంది. ఆదివారం నాటికి మీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా మీరు వాటిని చూసే దృష్టి పూర్తిగా మారుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక విజయం. శుభవార్త. ఒక కాల్ లేదా సందేశం జీవిత దిశను మార్చుతుంది. కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో ఒక అనుకోని కాల్, మెసేజ్ లేదా సమాచారం వస్తుంది. మొదట ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరుస్తుంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు, డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండొచ్చు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ఈ సూచన బలంగా ఉంది. ఈ శుభవార్త మీకు ఇప్పటికైనా ఆశ ఉంది అనే భావనను మళ్లీ కలిగిస్తుంది. గతంలో మీరు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో మీరు భయంతో వెనక్కి తగ్గితే అవకాశం చేజారిపోతుంది. కాని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే దైవం మీకు 10 అడుగులు ముందుకు నడిపిస్తుంది. ఈ వార్త మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదృష్ట రంగు మరియు అదృష్ట సంఖ్య. ప్రకృతి కూడా మీ పక్షమే. కన్యారాశివారు, ఈ 4 రోజుల్లో ప్రకృతి కూడా మీకు సంకేతాలిస్తుంది. మీరు తెలియకుండానే ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపిస్తుంది. దుస్తుల్లో, ప్రకృతిలో లేదా చుట్టూ ఉన్న వస్తువుల్లో. ఇది యాదృచ్ఛికం కాదు. ఆకుపచ్చ రంగు ఈ సమయంలో మీకు శాంతి, సమతుల్యత, అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీలైతే ఈ రంగును ధరించండి లేదా మీ చుట్టూ ఉంచండి.
అలాగే సంఖ్య 5 మీకు ఈ రోజుల్లో ప్రత్యేక శక్తినిస్తుంది. టైం చూస్తే 5తో ముగియడం, బిల్లులు, నంబర్లు, తేదీల్లో 5 రావటం ఇవన్నీ దైవ సంకేతాలే. ఈ సంఖ్య మీకు సరైన దారిలో ఉన్నావు అని దేవుడిచ్చే సంకేతం. ఈ చిన్న విషయాలను మీరు గమనిస్తే మీలో నమ్మకం మరింత పెరుగుతుంది. అదృష్టం పెద్ద శబ్దంతో రాదు, ఇలానే నిశ్శబ్దంగా సంకేతాల రూపంలో వస్తుంది. మహాపరిహారం. కన్యారాశికి దైవ తాళం చెవ్వి. ఇప్పుడు కన్యారాశివారికి అత్యంత ముఖ్యమైన, అత్యంత శక్తివంతమైన మహాపరిహారం. ఈ పరిహారాన్ని మీరు భక్తితో చేస్తే రాబోయే రోజుల్లో తప్పకుండా ఫలితం చూస్తారు. శనివారం లేదా ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి ఓం శ్రీ సాయురాం మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఆ తర్వాత మీ జీవితంలో మీకు ఎక్కువగా బాధ కలిగిస్తున్న ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని సాయిబాబాను ఇలా అడగండి, నాకు ఏది మంచిదో ఆ దారిలో నన్ను నడిపించండి. అంతే. మీరు సమస్య పరిష్కారం ఎలా రావాలో అడగాల్సిన అవసరం లేదు. దేవుడు సమయానికి సరైన విధంగా దారి చూపిస్తాడు. వీలైతే ఆ రోజు ఎవరికైనా ఆహారం లేదా నీరు దానం చెయ్యండి. ఇది మీ జీవితంలో నిలిచిపోయిన శక్తిని మళ్లీ ప్రవహింపచేస్తుంది. ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన కన్యారాశి భక్తులారా, ఈ వీడియోని మీరు చివరి వరకు విన్నారు అంటే సాయిబాబా ఆశీస్సులు ఇప్పటికే మీపై పడిపోయాయి అని అర్థం. ఈ 4 రోజులు మీ జీవితంలో కష్టం, ఓర్పు, నమ్మకం ఈ మూడింటికి పరీక్ష పెట్టాయి. కాని గుర్తుంచుకోండి, దేవుడు మీను వదలలేదు, ఆలస్యం మాత్రమే చేశాడు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా నడిచినట్టు అనిపించిన దారిలో ఇప్పటినుంచి దైవహస్తం మీ భుజంపై ఉంటుంది. మీకు న్యాయం జరగాల్సిన చోట మీకు రావాల్సిన ఫలం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీ మనసును తాకితే ఓం శ్రీ సాయిరాం అని కామెంట్లో మరోసారి రాయండి, లైక్ చెయ్యండి, మీ కన్యారాశి మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజూ దైవ సందేశాలను అందుకోండి. మీ భవిష్యత్తు ఇక భయంతో కాదు, భక్తి, విశ్వాసం, ఆశతో నిండబోతోంది. సాయిబాబా కృప మీతోనే ఉంటుంది. జై సాయిరామం.